సంవత్సరం నుండి ఊరిస్తున్న తెలంగాణ మంత్రివర్గం విస్తరణ ఇప్పుడు ఖాయమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. అతి త్వరలోనే కొత్త మంత్రులు క్యాబినెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆల్రెడీ ఒక లిస్టు కూడా ఫైనల్ అయిందని చెబుతున్నారు. నిజానికి ఈ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో జరగాల్సి ఉంది. కానీ పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా విస్తరణ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా విస్తరణపై కసరత్తు మొదలు కావడంతో ఆశావహులంతా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ మీద దృష్టి పెట్టింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను ఢిల్లీకి ఆహ్వానించింది. దాంతో ఆ ఇద్దరూ ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సోమవారం సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది, ఏ సమీకరణాలు పరిగణలోకి తీసుకోవాలనే విషయం పార్టీ హైకమాండ్ సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చలు జరపనుంది. కులాల సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకోనుంది. దాంతోపాటు అక్కడే కొత్త మంత్రులను కూడా ఖరారు చేయనుందని సమాచారం. ఈ సమాచారం తెలుసుకున్న ఆశావహులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఈ విస్తరణలో ఎలాగైనా పదవి దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో 6గురికి అవకాశం ఉండగా ఈసారి 5 మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరి మంత్రిత్వ శాఖలు కూడా మారే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో తిరిగి చేరేటప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి. వివేక్ను మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో ఈ ఇద్దరు కొత్త మంత్రులు కావడం గ్యారంటీ అంటున్నారు. అలానే శ్రీహరి ముదిరాజ్ పేరు ఖరారైనట్లు చాలా కాలంగా వినిపిస్తోంది. అది ఈ రోజుతో ఫైనల్ కాబోతోంది. నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డికి చోటు కల్పిస్తారనే ప్రచారం ఉంది. ఆయనకి దాదాపు ఖాయమే అంటున్నారు. ఈ నలుగురు కాకుండా బీసీ లేదా లంబాడా వర్గాల నుంచి ఒకరి పేరును పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జి. వివేక్ లేకపోతే ఆ అవకాశం స్పీకర్ గడ్డం ప్రసాద్కి దక్కవచ్చని అంటున్నారు. ఈ మేరకు ఎప్పుడో సీఎం రేవంత్ రెడ్డి గడ్డం ప్రసాద్కి హామీ ఇచ్చారని తెలుస్తోంది. మరి స్పీకర్ నుండి ఆయన మంత్రి అవుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మొత్తానికి వచ్చే నెల మొదటి వారంలోనే కొత్త మంత్రులను తెలంగాణ క్యాబినెట్లో చూడొచ్చు అని కాంగ్రెస్ వర్గాల సమాచారం.